1 తిమోతి 6:10 ధనకాంక్ష అనర్థాలకు మూలం. నిజమే కదా. ధన వ్యామోహం అనేది అనేక నీచ కార్యాలకు దారితీస్తుంది. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో మానవ అక్రమ రవాణా వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ వాస్తవాలు ఎందరినో కంటతడి పట్టించాయి, ఎందరినో కదిలించి వేశాయి. కారణం ధన వ్యామోహం, ధన కాంక్ష అనే ఊబి. మత్తయి సువార్త 26:14-27 చదువుతున్నాను. యూదా ఇస్కారియోతు కూడా ఈ ధన వ్యామోహంలో పడిపోయాడు. నేను ఆయనను మీకు అప్పగించని ఎడల నాకు ఏమిస్తారు అని బేరమాడుతున్నాడు. ధన వ్యామోహానికి లోనైనటువంటి యూదా ఇస్కారియోతు చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, పవిత్ర వారంలో ఉన్న మనకు ఈ ధన వ్యామోహము అనేటువంటి వ్యసనం మనలో ఉన్నట్లయితే మనం కూడా అనేక నీచ కార్యాలకు పాల్పడే అవకాశం ఉంది.